హాయ్ అండి అందరికీ. మన సినిమా వ్లాగ్స్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకున్నాను. ఎందుకంటే పాత వీడియోస్ చాలా అన్‌స్టెబిలిటీగా, కొంచెం క్వాలిటీ కూడా అంత బాగుండేది కాదు. సో రాబోయే వీడియోస్లో కొంచెం బెటర్ అవుట్పుట్ ఇద్దామని చెప్పి తీసుకున్నా. నేనంత టెక్ ప్రో రివ్యూవర్ కాదు. సో ఎప్పుడూ రివ్యూ కూడా చేయలేదు ఈ ప్రోడక్ట్. అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, కానీ చూసేయండి. ఏదో అలా తీసాను. సైడ్స్ని కీ ఫీచర్స్ ఇచ్చాడు, అంటే మెన్షన్ చేశాడు ఏమేమి ఉంటాయో అని. ఫ్రంట్ బాక్స్ ఇలా ఉంది, Insta360X5 కెమెరా పేరు. సరే, ఇంకా బాక్స్ ఓపెన్ చేద్దాం. ముందే చెప్పాను, నేను అంత టెక్ ప్రో రివ్యూవర్ కాదు, ఏదో అలా తీసాను అంతే. బాక్స్ ఓపెన్ చేయగా ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఒక బ్యాగ్ ఇచ్చాడు. ఇది ఇన్విజిబుల్ స్టిక్. ఈ స్టిక్కి కెమెరా పెట్టుకొని షూట్ చేసుకుంటే ఆ స్టిక్ మధ్యలో కనపడదు అనమాట, ఇన్విజిబుల్ అయిపోద్ది. పక్కన పెడదాం. అండ్ ఇవి వచ్చి యూజర్ మాన్యువల్. ఇవన్నీ ఎందుకులే, మనం ఎలాగో చదవమనుకో. ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. దేనికోసం వెతుకుతున్నానంటే వారంటీ కార్డ్ ఎక్కడ ఉంది? వారంటీ కార్డ్ లేదంటే ఓకే, దొరికింది. వారంటీ కార్డు కూడా వచ్చింది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. వీడియో అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, అయినా చూసేయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఎక్స్ట్రా బ్యాటరీ కేస్. అదే చిన్న కేసులో వచ్చింది. నెక్స్ట్ 2 బ్యాటరీలు ఉంటాయి. నేను తీసుకుంది ఎసెన్షియల్ బండిల్, ఫుల్ ప్యాకేజ్ అనమాట. ఓన్లీ కెమెరా కాకుండా ఒక ఎక్స్ట్రా బ్యాటరీ, ఇన్విజిబుల్ స్టిక్, ఇంకా కెమెరాకి పెట్టుకునే లెన్సెస్ అవన్నీ వస్తాయి. నార్మల్గా తీసుకుంటే ఓన్లీ కెమెరా, ఒక కేబుల్ వస్తుంది అన్నమాట. అంతే. ఈ బాక్స్లో ఏం లేవు, పక్కన పెట్టేద్దాం. అండ్ ఈ బ్యాగ్లో ఏమున్నాయో చూద్దాం. ఒక చేత్తో కెమెరా పట్టుకుని రికార్డ్ చేస్తున్నాను, సో తీయటం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఓకే, ఓపెన్ చేస్తున్నా. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓపెన్ చేయగానే కెమెరా. ఇదేంటంటే బ్యాటరీ ఛార్జింగ్ హబ్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎట్ ఏ టైం రెండు బ్యాటరీలు పెట్టుకోవచ్చు. ఇవి లెన్స్ గార్డులు, సేఫ్టీ పర్పస్. ఓకే, లెన్స్ గార్డులు ఓపెన్ చేస్తున్నాను. లెన్స్ గార్డ్స్ ఇవి తర్వాత చూద్దాంలే, పక్కన పెట్టేద్దాం. అండ్ కెమెరా, ఆ బ్లాక్ కలర్ ఏంటనుకుంటున్నారా? సేఫ్టీ పౌచ్ అనమాట, గీతలు ఆడకుండా లెన్స్ మీద. అది తీసేస్తే ఎలా ఉంది. బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. చూసారా? ఆ స్టిక్కర్ కూడా పీకేద్దాం. వావ్, చాలా అంటే చాలా బాగుంది స్క్రీన్. వెనకాల ఒక లెన్స్, ఫ్రంట్ ఒక లెన్స్. తీయటం రావట్లేదు, గట్టిగా తిక్కుపోయింది అది. అమ్మో, లెన్స్ మీద గీతలు ఆడిపోతాయి. ఓకే, వచ్చింది. అది వాయిస్ రిసీవర్ అనుకుంటా. పవర్ బటన్, బ్యాటరీ తోటి వస్తుంది.
ఓకే, నాకు ఈ ఎసెన్షియల్ బండిల్లో వచ్చినవి ఇవి: బ్యాటరీ, యూజర్ మాన్యువల్, 2 లెన్సులు, ఒక కెమెరా బ్యాటరీతో. బ్యాగ్ కూడా ఇచ్చారు, ఒక పౌచ్. అవును, ఇందాక పౌచ్ చూపించడం మర్చిపోయాను కదా, అక్కడ ఫ్రంట్లో చిన్న జిప్ టైప్ ఉంది, జిప్ కూడా కాదు, అందులో పెట్టాడు అనమాట. చూసుకోలేదు నేను. అందులో ఏమున్నాయంటే, ఇది కెమెరా పెట్టుకున్న పౌచ్, దాని లోపల టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చాడు, అండ్ క్లీనింగ్ క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది కదా, అదొకటి ఇచ్చాడు. ఇది కెమెరా పెట్టుకోవడానికి పౌచ్. అంతే, ఇవే నాకు బాక్స్లో వచ్చినవి. నేను సేఫ్టీ లెన్స్లు పెట్టాక కెమెరాలో ఉంది. అదే, ప్రపంచంలో ఇంత వరస్ట్గా ఎవడో రివ్యూ చేయడేమో. నేను మనకు అలవాట్లేదు, అలవాటు లేనప్పుడు ఏం చేస్తాం. ఆన్ చేశాక ఇలా చూపించింది ఏంటంటే, ఇది బోత్ లెన్స్, అదే లెన్స్లు కరెక్ట్గా పెట్టామా లేదని అడుగుతుంది అన్నమాట. చేయాలి, బాగానే పెట్టాం కదా, ఓకే చేసేయాలి అంతే. ఇంతకీ మెమరీ కార్డ్ లేదు అందులో. మెమరీ కార్డ్ సెపరేట్గా కొనుక్కోవాలి. ఇందులో వేసే మెమరీ కార్డులు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సరే, నేను దీంతో తీసిన కొన్ని శాంపిల్స్ మీకు చూపిస్తున్నాను. నాకు ఇప్పటి వరకు నేను ఈ కెమెరాని యూజ్ చేయలేదు, నాకు కొత్త కాబట్టి. ఇప్పుడు కొంచెం శాంపుల్ తీసి చూపిస్తాను, తర్వాత ఎక్కువ ప్రాక్టీస్ అయ్యాక డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. అదే నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్గా చూడవచ్చు. నేను తీసిన శాంపిల్స్ చూడండి ఒకసారి.